ఆంధ్రప్రదేశ్లో ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ఏ విధంగా తయారైందంటే, ఎక్కడ ఏం జరిగినా సరే జగన్మోహన్ రెడ్డి గారే దానికి సంబంధం. ఏదైనా బస్సు యాక్సిడెంట్ ఎక్కడో అయ్యింది, కొంతమంది చనిపోయారు, జగన్మోహన్ రెడ్డి గారే దానికి ఆ రోడ్డు సక్రంగా వేయలేదు, ఆ బస్సుకు అప్పట్లో ఆ రోజుల్లో ఆ పర్మిషన్ ఇచ్చారు, ఆ రోజు మేము వద్దన్నాం. ఇలాంటి ఎక్కడ ఏ చిన్న సంఘటన కానీ, ఎక్కడ ఏ ఒక్క మొన్న ఈ మధ్య చూసాం సాదిక్ ఖాన్ సౌజన్య కేసు, ఆ కేసులో ఆ ఎమ్మెల్యేని ఏదో ఆ రోజు ఓపెనింగ్కి వెళ్ళాడు అనేసి దానికి వైఎస్ఆర్సీపీలకి సంబంధం. ఆ సాదిక్ ఖాన్ ఇన్స్టిట్యూట్ పెడితే ఆ ఓపెన్కి దూరకపల్లి చంద్రశేఖరరావు గారు వెళ్తే దానికి కూడా వైసీపీ సంబంధం. ఇలా ఏది జరిగినా సరే జగన్మోహన్ రెడ్డి గారే సంబంధం. పక్క రాష్ట్రంలో ఏం జరిగినా జగన్మోహన్ రెడ్డి గారే సంబంధం. చూడండి, వాళ్ళ డిబేట్లో కొండా సురేఖ గారు పార్టీ అధిష్టానంతో ఆమె ఫైట్ చేస్తూ, ఆమెకి వ్యక్తిగత కారణాలు లేదంటే ఆమె వెళ్ళిపోదాం అనుకుందో ఆమె వ్యక్తిగతం అది, దానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారే వచ్చి ఏదో చేశారనేసి వాళ్ళ డిబేట్లోని మెయిన్ డిబేట్లో ఏం పెట్టి ఏం మాట్లాడతారో ఒకసారి విందాం. సురేఖ దంపతులు బీజేపీకి టచ్ లోకి వెళ్ళారు అని వార్తలు స్ప్రెడ్ అవుతున్నాయి. ఇక్కడ దానికి సంబంధించి ఏమన్నా ఢిల్లీలో లీక్స్ ఉన్నాయా? వీకే మీరు అన్నట్లుగా ఇందులో కొండా సురేఖ వర్గం, తర్వాత కొండా సురేఖ కూతురు చేస్తున్నటువంటి ఈ మొత్తం వ్యవహారం వెనుక వేరే ఎవరి హస్తమైన ఉందా అన్న కోణంలో కూడా పార్టీ అధిష్టానం ఆలోచిస్తుంది. అయితే పార్టీ అధిష్టానానికి వచ్చినటువంటి కొంత సమాచారం మేరకు ఈ మొత్తం వ్యవహారం వెనుక జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అన్న ఒక అంశం అయితే వెలుగులోకి వచ్చినట్టుగా తెలుస్తుంది. పార్టీ అధిష్టానానికి సంబంధించినటువంటి కొంతమంది పెద్దలతో నేను మాట్లాడినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమైనా చేస్తున్నాడా, జగన్మోహన్ రెడ్డి అంటే వీళ్ళంతా కాంగ్రెస్ కు సంబంధించి కాంగ్రెస్ లో ఈ కుంపటి కనుక ఇటువంటి ఇవన్నీ కూడా తలెత్తేలాగా చేస్తే తద్వారా బీఆర్ఎస్ కి లాభం చేకూర్చాలని జగన్ రెడ్డి వర్గం లేకపోతే జగన్ రెడ్డి ఏమైనా కుట్రపడుతున్నారా? జగన్మోహన్ రెడ్డి ఆమె ఆల్రెడీ బీఆర్ఎస్ తో విభేదించి కాంగ్రెస్లోకి వచ్చింది. ముందు కాంగ్రెస్లోనే ఉన్నది ఆమె. అయితే ఇక్కడ పక్క రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే కానీ ఏ మినిస్టర్ కానీ వాడు రిజిగ్నేషన్ చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి కారణం. ఇట్లుంది మన మీడియా.